గ్రూప్ లో ఆమె తను కొట్లాడుతుంది ఢిల్లీలో. కొట్లాడి మనకి ఏం కావాలన్నా మనకి ఇక్కడ చేస్తుంది. ఆడ కొట్లాడుతుంటే డబ్బులు వస్తాయి. వీళ్ళు ఇచ్చేటోళ్ళు గారు కాంగ్రెస్ వాళ్ళు యాది పెట్టుకోండి బాగా. మనకు జుట్లు పట్టించింది ఇప్పుడు ఏది ఫ్రీ బస్ పెట్టి. మనం ఆడ మగపిల్లలు పైసలు కట్టిన వాళ్ళేమో నిలబడుతున్నారు, పైసలు లేని వాళ్ళం మనం కూర్చుంటున్నామమ్మా. కాబట్టి మనకు పంచాయతీ పెట్టింది ఒకదానిలోనే. మిగతా ఏ హామీలు ఆయన ఇవ్వలే. 6 హామీలు అన్నాడు, ఒక్కటి మాత్రం బస్ చేసిండు, కొట్లాడుకోండి బిడ్డల మీరే అని. మనకి ఏమి వేయలేదు. ఇప్పుడు ఫంక్షన్ కూడా ఎక్కువ చేస్తున్నాడు, అది ఇంతవరకు రాలేదు. అదే 2000 వస్తుంది. కాబట్టి మీరు దయచేసి నరేంద్ర మోడీకి ఓటేస్తేనే మనం బాగుపడతాము. ఇక్కడ అరుణమ్మని గెలిపించుకొని మనం ఈ ఆడపడుచుని ఢిల్లీకి పంపిస్తేనే మనం మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. రాజ్యాలే పడగొట్టిన వెనకటికి మహిళలు దేవతలు కావన్నిచ్చి పడగొట్టిన వాళ్ళే. కాబట్టి మనం ఈ అరుణమ్మకు ఓటేసి గెలిపిద్దాము. తర్వాత జయశ్రీ మేడం మాట్లాడుతుంది. మీ దగ్గరికే వస్తామనుకుంటున్నారు కానీ ఈ రోజు మీకు బంద్ ఉందంట కదా, అందరికీ అంబటిపల్లి గ్రామ మహిళలకి పెద్దోళ్ళకి మా తిరుపతి రెడ్డికి నాతో వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలమ్మా. అందరికీ తెలుసు. నమస్కారం అమ్మా. నన్ను గుర్తుపట్టిందో లేదో మరి, నేనైతే ఏమో అంటే నీకు తెలుసు కానీ పిల్లలకు తెలియదు. తెలిసిన వాళ్ళకైతే గుర్తుంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పుకోవాలి. నేను మండల ప్రెసిడెంట్ చేసింటి. ఊరికి జన్మభూమి కింద ఊర్లోకి రావాలంటే బాట లేకుండే. ఆర్డీఓ సాబు, ఎంఆర్ఓ సాబు అందరు వచ్చిందంటే ఊర్లోకి ఎట్లా రావాలంటే దిట్టుపల్లికే రావాలి. మీరు దిట్టుపల్లికి వస్తేనే మీకు ఏదైనా మా పాస్బుక్లో లేకపోతే ఇంకేదైనా పెన్షన్లో బియ్యం అంటే లోపలికి రావాలంటే బండ్లు లేకుండే. అందరు వచ్చి ఆడ చెప్పిండ్రు మాకు బాట లేదు డాంబరు. అట్లా ఊర్లో నీళ్లు లేకుండే, రోడ్డు లేకుండే. ఇది ఒక్క పని చెప్పండి మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిందని ఎవరైనా పెద్ద మనుషులు చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక మాకు ఈ పని అయింది, మాకు ఈ ఊర్లో సవలత అయింది అని ఎవరన్నా ఒక్క పని చెప్తే మనం ఆలోచన చేద్దాం టీఆర్ఎస్కి ఎన్నికే. మరి కాంగ్రెస్ వాళ్ళు గతంలో 60 సంవత్సరాల నుంచి పాలన చేసిండ్రు. వాళ్ళు ఏమన్నా మేము చేసినాము, ఈ ఊర్లో అంగన్వాడీ కట్టినాము, లేకపోతే స్కూల్ కట్టినాము, రోడ్లు వేసినాము అని వాళ్ళు ఎవరన్నా ఒక మాట చెప్తే వాళ్ళకి ఓటేద్దాం. వాళ్ళు ఎవ్వరు చేయలే. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే పెనం మీద నుంచి వచ్చి పొయ్యిలో పడ్డట్టుంది. 6 హామీలు ఇస్తా అన్నాడు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ తప్పితే మిగతా గ్యారెంటీల మాట ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగండి, 5 గ్యారెంటీలు ఏమైనాయి? ఎప్పుడు ఇస్తారు? మరి 6 నెలలు అవుతుంది ఎన్నికలై, మీ హామీలు అమలు కాలేదు, మీకు ఓటు వేయము. మాకు మోడీ రావాలా, మోడీ సర్కారు కావాలి. మనకు బియ్యం ఇస్తున్నాడా? 6 కిలోల బియ్యం, మనిషికి 6 కిలోల బియ్యం. మీరు పోయి అడిగినరా? ఎవరినన్నా మాకు తిండి లేదు, మాకు బియ్యం ఇవ్వండి అని ఎవరన్నా అడిగినామా? దరఖాస్తు పెట్టుకున్నామా? సర్పంచ్ కానీ ఎవరు కానీ మాకు బియ్యం కావాలి, మాకు తిండి కావాలంటే ఎవరు అడగలే. అయినా కూడా 6 కిలోల బియ్యం ఇస్తున్నాడు. ఎందుకంటే పేదోళ్ళు, కష్టం చేసుకుంటోళ్ళు, వాళ్ళకి బియ్యం కొనుక్కొని తినే శక్తి లేదు. బియ్యం ఇద్దామని ప్రతి నెల పోయి ఆడ బియ్యం తెచ్చుకుంటున్నాం. రైతుకు సంవత్సరానికి 6000 పైసలు వస్తున్నాయా? రైతులకి వస్తున్నాయా? మీరు ఎవరికైనా ఒక 10 రూపాయలు లంచం ఇచ్చిండ్రా? మాకు పైసలు ఇవ్వండి, కేసీఆర్ లాగా 10,000 ఇస్తా, 15,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా 5 ఎకరాలకు, 3 ఎకరాలకు, 10 ఎకరాలకు 3 విడతలలో ఇస్తుండే. ఈయనకు మనం ఒక దరఖాస్తు పెట్టాలి. ఒక్క మనిషి మాకు రైతు సాయం చేయండి అని అడిగిండా? అడగలే. అయినా కూడా 3 సార్లు 2,000, 6,000 మీ అకౌంట్లలో పడుతున్నాయి. మీరు దరఖాస్తు పెట్టలే, మీరు పైరవీ చేయలే, మీరు ఏ ఆఫీస్లో చుట్టూ తిరగలేదు, అయినా కూడా 6,000 వస్తున్నాయి. కరోనా టీకాలు ఇవ్వకపోతే మనం ఈరోజు ఉంటుంటే కోరు చూసుకుంటట్లేదు, పలకరించుకుంటట్లేదు. పక్కింటోళ్ళు చచ్చిపోతే మనం పోయేటట్లేదు, మన ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయితే దవాఖానకు పోయేటట్లేదు. మందు మింగకుండా చచ్చిపోయి ఊరంతా వల్లకాడైతుండే. పెనీళ్ళకి ఇచ్చి మనకు ఫ్రీగా ఇచ్చింది. ఎవరైనా ₹1 ఇచ్చిందా కరోనా టీకాకు? ఇయ్యలే కదా. ₹1 ఇవ్వకుండా కూడా మనకి ఇంటింటికి పిలిచి మరి కరోనా టీకా ఇస్తే ఈరోజు మనం ఉన్నాము, బతుకున్నాము, మళ్ళీ మనము ఆరోగ్యంగా ఉన్నాం. ఈ బాత్రూమ్లు ఉండేనా? బాత్రూంలో పోవాలంటే ఎక్కడ పోవాలి? బయటకు పోవాలంటే మంచిగా ఉంటుంది ఆడపిల్లలకు. అప్పుడు పోయినాము. ఇప్పుడు పిల్లలు, కొత్త పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని వచ్చిన చిన్న పిల్లలు బయటకు పోతే మంచిగా ఉంటుందా? మరి బాత్రూమ్లు కావాలి, ఊర్లలో స్వచ్ఛ భారత్ కావాలి, మంచి నీళ్లు కావాలా, మంచి సౌకర్యాలు కావాలని చెప్పేసి ఆయన ఈరోజు సిమెంట్ రోడ్లు మోడీనే ఇస్తున్నాడు, లైట్లు ఆయనే ఇస్తున్నాడు, నీళ్ళు ఆయనే ఇస్తున్నాడు, బాత్రూమ్లు ఆయన కట్టిస్తున్నాడు. మరి ఇవన్నీ చేసినందుకు మళ్ళీ మనం ఒకసారి గెలిపించుకోవాలి కదా. గెలిపించుకోవాలంటే రేపు 13వ తారీఖు మనకు డీకే అరుణమ్మ నిలబడ్డది. ఆమెకు మనం కమలం పువ్వు గుర్తుకేస్తే మళ్ళీ మన మోడీ ప్రధాని అవుతాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసుకుందాం.
ఏదైనా ఉంటే ఓట్లు అయినాక మళ్ళీ రోడ్డు డాంబర్ రోడ్డు కానీ అవన్నీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఏమున్నా తిరుపతి రెడ్డి కొంచెం. అడగండి. నెక్స్ట్ కూడా 2 నెలలు అవుతుంది కంపెనీ గురించి. ఆ కంపెనీ ఇడికి రావద్దని చెప్పేసి దాన్ని ఆయన చాలా కొట్లాడుతున్నాడు. ఆమె పార్లమెంట్ మెంబర్ అయితే రేపు పార్లమెంట్ లో కూడా కలిసి ఆయనని మరి గెలిపియాలి సర్పంచ్గా. తప్పకుండా చాలా తప్ప ఇగో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అది ఇది మాటలు చెప్తే ముందు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మరి 500 రూపాయలు సిలిండర్ ఇస్తా అన్నాడు, 2500 రూపాయలు 4000 చేస్తా అన్నాడు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఫ్రీ కరెంట్ లేదు. ఇవన్నీ ఇవ్వకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లకు వస్తారు? మీకు ఓటు వేసే పరిస్థితి లేదు. 6 నెలలు అయింది, ఇచ్చే మాట కూడా లేదు. జనవరి అంటాడు, సంక్రాంతి అంటాడు, ఉగాది అంటాడు, రేపేమో ఆగస్టు 15 అంటాడు. అవన్నీ ఇచ్చే మాటలు కావు. ఇచ్చేటోడు ఉంటే మాట నిలబెట్టుకొని ఓట్లు అడగాలి. ఇట్లా చూడటం మంత్రి చేస్తా అంటున్నాడు. మన ముద్రాలు మొత్తం కలిసి తిరుపతి రెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలిపించుకొని మీ ఊరు మళ్ళీ మన మోడీ రావాలా, ఓట్లు అయినాక మళ్ళీ వద్దాము, ఏదున్నా మాట్లాడుకుందాం. నంబర్ 1 మీద DKR కమలం పువ్వు ఉంటది. ఈ పువ్వు మీద ఈడ మొత్తం అంబట్పల్లిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 742 ఓట్లల్లో మొత్తం ఒకటే ఓటు, ఒక్క ఓటు కూడా పక్కకోకుండా పువ్వు గుర్తు.